వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తుకు బలమైన పునాది విద్య అని తెలిపిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని ఆరోపించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోషిక కరుణాకర్. పేద ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యమన్న బెలిదే శ్రీనివాస్. కొప్పోలులో నల్గొండ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం. ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో ఉత్సాహంగా నామినేషన్లు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించిన ఉప్పలంచు కృష్ణ. ఎంసెట్ ర్యాంకుల్లో జయ కళాశాల విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన. నల్గొండ చేరుకున్న అమరవీరుల స్మృతి బస్సు యాత్రకు ఘన స్వాగతం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రపంచ చప్పట్ల దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భవిష్యత్తుకు బలమైన పునాది విద్య అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తుకు బలమైన పునాది విద్య అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. మొదటి స్థానంలో నిలిచిన 13 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. కేజీబీవి మరియు మోడల్ స్కూల్కు చెందిన 5 మంది విద్యార్థులు, స్పోర్ట్స్ స్కూల్ నుండి 4 మంది, జూనియర్ కళాశాల నుండి 3 విద్యార్థులు ప్రత్యేక బహుమతులకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇష్టంతో కష్టపడి చదవాలని చెప్పారు. 10వ తరగతితో చదువును ఆపకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివితేనే నేటి పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. గ్రాడ్యుయేషన్ విద్యతో జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. పై చదువులకు వెళ్లే విద్యార్థులకు సరైన దిశానిర్దేశం అవసరమని, ఉపాధ్యాయులు, ఎంఈఓలు విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. అనంతరం మానసిక దివ్యాంగులకు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ అందజేసి వారి పట్ల సామాజిక బాధ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో దేశ ప్రజల పెనుభారం మోపుతున్న మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మరోసారి మోసం చేసిందని అన్నారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నదని,
నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుబాటవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఫలితాలు వచ్చే 10 రోజులు దాటగానే 3 రూపాయలకు పైగా ధరలు పెంచి ప్రజల నమ్మకాన్ని వంచడమేనని అన్నారు. కేవలం ఓట్ల కోసం, ఎన్నికల కోసం మోడీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాసఘాతకమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోషిక కరుణాకర్, నాయకులు ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, కొండ శ్రీశైలం, బోయి యాదయ్య, తూర్పునూరి మల్లేశం, కందగడ్ల ఆనంద్, భావనపల్లి స్వామి, యాటా బాలరాజు, సప్పిడి శ్రీనివాసరెడ్డి, ఎండి రహీం, మానశాలయ, భీమగోని బాలరాజు, యాటా ముత్యాలు, వల్లూరి నరసింహ పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల్ని జిందాబాద్ 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 తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరల్ని జిందాబాద్ 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 తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరల్ని తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరల్ని పట్టణ ఆర్యవైశ్యులందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటారని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు బెలిదే శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల సందర్భంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ఆర్యవైశ్యులందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు బెలిదే శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య ఎన్నికల సంఘం సందర్భంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. వారికి అందాల్సిన ఫండ్స్ సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేద ఆర్యవైశ్య కుటుంబాల కోసం ప్రత్యేకంగా కర్మకాండ ప్రాజెక్టును అమలు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పట్టణ ఆర్యవైశ్య సభ్యులందరూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నామినేషన్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సత్యనారాయణ, నూనె సత్యనారాయణ, కందిబండ చంద్రశేఖర్, మోరిశెట్టి వెంకటేశ్వరరావు, సోమ ప్రవీణ్, సుమన్ వెంకన్న, చల్ల సత్యనారాయణ, ఉప్పల శ్రవణ్, గుండ శరత్ కుమార్, రాచకొండ శ్రీనివాస్, బొల్లం సురేష్, బెలిదే వెంకటేశ్వర్లు, బెలిదే అంజయ్య, లక్ష్మయ్య, వేంశెట్టి మధు, పైడిమర్రి కేశవులు, పాలవరపు నరసింహారావు, చంద రాజశేఖర్, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. నేను బెలిదే శ్రీనివాసుని. ప్రజెంట్ నేను అయ్యప్ప దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా నేను సూర్యాపేటలో దేవాలయాలలో అన్నిటికన్నా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే కాన్సెప్ట్ తోటి సూర్యాపేట అయ్యప్ప దేవాలయాన్ని మున్ముందులను ఉంచుతున్నాను. ఒక పారదర్శకంగా వ్యవహరిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని సరైన మార్గంలో సరైన పద్ధతిలో నేను వ్యవహరిస్తున్నాను. ట్రాన్స్పరెన్సీగా ఉన్నాను. అందుకని మన సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యుల పేద ఆర్యవైశ్యులందరికీ నేను మార్గదర్శకంగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఈరోజు అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సూర్యాపేట పేద ఆర్యవైశ్యుల కోసం నేను అనినిత్యం పోరాటం చేస్తాను. వారికి కావాల్సిన సదుపాయాల కొరకు కానీ గవర్నమెంట్ నుంచి వారికి కావాల్సిన ఫండ్స్ను కానీ
మిగిలిన ఏ ఉన్నా కానీ నా వంతు సహాయ సహకారాలతోటి రాజకీయ నాయకులతోటి పెద్దలతోటి మాట్లాడి వారికి అన్ని సౌకర్యాలు అందే విధంగా నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను. అలానే సూర్యాపేటలో అద్దెకు ఉన్న వారు ఎవరన్నా కాలం చేసినైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ప్రాతినిధ్యంగా నేను కర్మకాండల భవనం అనే ఒక ప్రాజెక్ట్ని నేను దాతల సహకారంతో ప్రథమంగా నేను దాన్ని సాధ్యం చేస్తానని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నాను. సూర్యాపేట పట్టణ ఓటర్లందరూ, ఆర్యవైశ్య ఓటర్లందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా నామినేషన్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు నా ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావం తెలియజేస్తున్నాను. అలానే 31వ తారీఖు నాడు మీరు మీతో పాటు ఒక 10 మందిని ఎంకరేజ్ చేసి నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆదివారం నల్గొండ ప్రకాశం బజార్ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి కొప్పోలు పరిసర ప్రాంతం నుండి వచ్చిన సుమారు 150 మంది పేషెంట్లకు బీపీ, షుగర్, క్రియాటిన్, రక్త పరీక్ష, కిడ్నీ పరీక్ష మొదలగు టెస్టులను ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆదివారం నల్గొండ ప్రకాశం బజార్ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి కొప్పోలు పరిసర ప్రాంతం నుండి వచ్చిన సుమారు 150 మంది పేషెంట్లకు బీపీ, షుగర్, క్రియాటిన్, రక్త పరీక్ష, కిడ్నీ పరీక్ష మొదలగు టెస్టులను ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ ఎండి వరాకాంతం, రాజేష్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ అబ్దుల్ ముహీద్, జనరల్ సర్జన్ వినయ్ కుమార్, ఫిజియోథెరపీ డాక్టర్ సాహితీ, మెడికల్ సూపరింటెండెంట్ వరుణ్ కుమార్, దంత వైద్య నిపుణులు కె శ్వేతారెడ్డి పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హాస్పిటల్ మేనేజర్ సతీష్ యాదవ్, ఇన్ఛార్జ్ ఫయాజ్, నర్సింగ్ స్టాఫ్ ఉపేందర్, రియా, భార్గవి, ఫార్మసీ శివ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన కొప్పోలు సర్పంచ్ మారపాక శంకర్, ఉప సర్పంచ్ ఐతవోని వెంకటేశం, నడికూడ సర్పంచ్ దాసరి ముత్తమ్మ సైదులను సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొప్పోలు పరిసర ప్రాంత పేషెంట్లు కొప్పోలు గ్రామంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు, వివిధ పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేసి వైద్య సేవలను అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరి పేర్లు వస్తాయి. గుండె సంబంధించింది కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. ముందు గుండె డాక్టర్ ఓకే అంటే ఆ టాబ్లెట్ మానేయి అంటే ఆ తర్వాత కంటికి కానీ పంటికి కానీ ఏదైనా సర్జరీ చేయాలి గుండె డాక్టర్ చెప్పాలి. ఆ తర్వాత నీకేం ఇబ్బంది గుండెకేడ చూపిస్తారు ఇదైతే మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి గుండెకి సంబంధించిన అన్ని అది ఇంకో ఏమైనా ఉంటే ఇప్పుడు నీకు చేయాలని నేను చెప్పట్లేను కానీ ఇప్పుడైతే ఏం అవసరం లేదు. వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కళ్ళ కనిపి తీసుకుని అవతలంగా నిలబడండి. ఆ లైన్ పట్టండి. యాదమ్మ లైన్ కట్టండి మంచిది.
కే యాదమ్మ మీరేనా? ఫోన్ నంబర్ ఇస్తే అక్కడ రాసుకుంటాం. రాయలేదు నీ ఫోన్ నంబర్ ఇవ్వలేదు. ఫోన్ నంబర్ శ్రీనాథ్ మంచి క్యూ ఇట్లా వెనక్కి లైన్ బి శంకర్ ఆ సార్ దగ్గరికి వెళ్ళండి. ఆ సార్ సార్ పేరేంటి? చంద్రకళ పి చంద్రకళ. కూర్చొని ఎక్కువ గంటలు టైం చేసుకున్నావా? ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవాలయ ప్రాంగణం సందడిగా మారగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేవాలయ ప్రాంగణం సందడిగా మారగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవి రేసులో ఉన్న పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి, పనుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే పేద ఆర్యవైశ్య కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటూ వారి విద్య, వైద్యం, ఉపాధి అవసరాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సంఘం ఐక్యతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని అభ్యర్థులు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరారు. అనంతరం పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష పదవికి నామినేషన్లు బెలిదే శ్రీనివాస్, కలకోట్ల లక్ష్మయ్య, బిక్కుమల్ల కృష్ణ, ఉప్పలంచు కృష్ణ, వెంపటి పురుషోత్తం, మీలా వంశీ తదితరులు వేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువజన సభ్యులు, మహిళలు, వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉప్పలంచు కృష్ణ నేను ఈరోజు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా బరిలో ఉండి ఇప్పుడే నామినేషన్ వేసి మీ ముందుకు వచ్చినాను. నేను చేయదలిచిన పనుల్లో పట్టణ ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకోవాల్సిందిగా మేధావులను, పారిశ్రామికవేత్తలను, చిన్న చిన్న వ్యాపారస్తులను మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులందరినీ ఎంతమంది అయితే ఉన్నారో 4800 మంది ఉన్నారని ఇప్పుడే చెప్పిండ్రు. ఆ 4800 మందికి నా పాదాభివందనం చేసుకుంటూ నన్ను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ను, ఆర్యవైశ్య సంఘ ఓటర్ను కోరుతున్నాను. నేను మధ్యతరగతినైనా కూడా నేను ఒక 25 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్ నడుపుతున్నాను. ఎంతోమందికి ఆర్యవైశ్య సంఘానికి, కుటుంబానికి నేను రేషన్ కార్డు ఇప్పించిన. మరియు వాళ్ళకి ఏదైనా ఆపత్తుంటే కూడా ఆపదలో ఉండి రక్షించి వాళ్ళని కూడా నాతోటి కొన్ని సహాయం చేసిన. ఆ సహాయం నేను ఇప్పుడు చెప్పుకోకూడదు, కానీ చేసిన వాళ్ళు చెప్పుకోవాలి. కావున నా యందు దయ ఉంచి 31వ తారీఖు 5/2026 జరుగుతున్నటువంటి పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు, ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలకు, సూర్యాపేటలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను గెలిపించగలసాలని ప్రార్థిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. श्री विष्णवे परमात्मने जय बोलो यज्ञ भगवान के सुदर्शन भगवान के ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రార్థనను మనం ఇప్పుడు స్వామి వారికి సమర్పిస్తున్నాము. మన సంకల్ప మంగళం చక్రరాజాయ మహనీయగుణాంధనే పరిష్కారాయ మంగళం మంగళాశాసనరే తాతాన్య పురోగమయే రాధాదే సత్రదాయ మంగళం లక్ష్మీనారసింహ స్వామి గోవింద. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేషన్ డీలర్ ఉప్పలంచు కృష్ణ కోరారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉప్పలంచ కృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యతే సంఘ బలమని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే విధంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేషన్ డీలర్ ఉప్పలంచు కృష్ణ కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉప్పలంచ కృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యతే సంఘ బలమని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే విధంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. యువతకు ప్రోత్సాహం, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు సహాయం, విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానన్నారు. సంఘ అభివృద్ధి కోసం పారదర్శకంగా పనిచేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోతానని అన్నారు. ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సభ్యుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. పెద్దల ఆశీర్వాదాలు, యువత మద్దతుతో విజయం సాధిస్తాననే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నమిలిపురి నరేందర్, కోటగిరి శ్రీనివాస్, గోరింట్ల సంపత్, చిత్తలూరి శ్రీధర్, చంద్రశేఖర్, చందా రాజశేఖర్, కర్నాటి నరసింహారావు, రంగయ్య, భిక్షం, శ్రీరంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. వాయస్ నామినేషన్ చేస్తున్నారు. వాయస్ రైట్ కుమారి వాసవి మాతా की जय, वासवी माता की जय, नरेश्वर स्वामी की जय, वेंकटेश्वर स्वामी की जय, जय वासवी, जय वासवी, जय वासवी, जय ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. మీ యొక్క ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. మీ యొక్క ఎంసెట్ 2026 ఫలితాలలో సూర్యాపేట జయ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారు. కళాశాలకు చెందిన విద్యార్థిని జి శ్రేణిక రాష్ట్ర స్థాయిలో 88వ ర్యాంకు సాధించి ప్రత్యేక ప్రతిభ చాటింది. అలాగే పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి కళాశాల ప్రతిష్టను మరింత పెంచారు. ఈ ఏడాది కళాశాల నుండి మొత్తం 269 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో సగం మందికి పైగా 30,000 లోపు ర్యాంకులు సాధించడం విశేషం. ఎంసెట్ 2026 ఫలితాలలో సూర్యాపేట జయ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. కళాశాలకు చెందిన విద్యార్థిని జి శ్రీనిక రాష్ట్ర స్థాయిలో 88వ ర్యాంకు సాధించి ప్రత్యేక ప్రతిభ చాటింది. అలాగే పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి కళాశాల ప్రతిష్టను మరింత పెంచారు. ఈ ఏడాది కళాశాల నుండి మొత్తం 269 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో సగం మందికి పైగా 30,000 లోపు ర్యాంకులు సాధించడం విశేషం. 5,000 లోపు 21 మంది, 10,000 లోపు 42 మంది, 25,000 లోపు 94 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి విజయపథంలో నిలిచారు. ప్రధానంగా జి శ్రీనిక 88వ ర్యాంకు, ఎస్కే నేహా 145వ ర్యాంక్, ఎస్ హర్షవర్ధన్ రెడ్డి 562వ ర్యాంక్, ఎం రితిన్ శెట్టి 590వ ర్యాంక్,
ఎన్ సాయి రిత్విక్ 897వ ర్యాంక్, వి గౌతమ్ కుమార్ 1157వ ర్యాంకు, డి సిరి 2625వ ర్యాంకు, జె మానస 2723వ ర్యాంకు, వై హరినా శర్మ 2724వ ర్యాంకు, సిహెచ్ శివకుమార్ 2857వ ర్యాంకు, పి జశ్వంత్ 2887వ ర్యాంకు, జి వంశీ 3720వ ర్యాంక్, కె సంతోష్ 3948వ ర్యాంక్, క్రిష్కా 4117వ ర్యాంక్, జి రంజిత్ 4323వ ర్యాంక్, జె లిఖిత 4296వ ర్యాంక్, ఏ నాగనక్షత్ర 4353వ ర్యాంక్, పి అభినవ్ రెడ్డి 4700వ ర్యాంక్, బి మాన్విత్ రెడ్డి 4782వ ర్యాంక్, ఎం హర్షిత 4794వ ర్యాంక్, జి మనోవర్షిత 4982వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, సహకరించిన తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జైళ్ల పద్మలు అభినందించారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అమరవీరుల స్మృతి బస్సు యాత్ర మే 16 నుండి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. యాత్రలో భాగంగా నల్గొండ చేరుకున్న బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధనకై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అమరవీరుల స్మృతి బస్సు యాత్ర మే 16 నుండి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. యాత్రలో భాగంగా బస్సు యాత్ర నల్గొండ చేరుకుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధనకై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాల వారీగా పలు కార్యక్రమాలు, సమావేశాలు, నివాళి సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరుల ఆశయ సాధనకు మద్దతు ఇస్తున్నట్టు ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, తెలంగాణ ఆడబిడ్డల వేదిక రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె లింగన్న, సంస్కృత సారథి బుల్లెట్ వెంకన్న, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి సలహాదారు తిలకమల్ల లింగయ్య, రాష్ట్ర కోశాధికారి మల్లోజు శ్రీనివాసాచారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరకుప్పల కాళాస్తి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బట్టలింగం తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో విద్యార్థులు, ఉద్యమకారులు పూలమాలలు వేసి వీరికి స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ప్రపంచ చప్పట్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కనకయ్య, నాయకులు గొట్టిపాముల శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టిన జీవితాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని వారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం ప్రపంచ చప్పట్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కనకయ్య, నాయకులు గొట్టిపాముల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టిన జీవితాలు ఆరోగ్యవంతంగా ఉంటాయని వారన్నారు. గతంలో పూర్వీకులు ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపారని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, ఆంజనేయులు, మాంచన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మేము చప్పట్ల దినం చేయడం జరుగుతుంది. ఈ చప్పట్ల
చేయడం వల్ల, చప్పట్లు కొట్టడం వల్ల మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటాం. రోజు ఉదయం లేవగానే 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల మనం అనారోగ్యం పాలు కాకుండా ఎట్లయితే మనం రన్నింగ్ చేస్తామో ఈ చప్పట్లు వల్ల కూడా బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. పొద్దున చప్పట్లు కొట్టాలి 10 నిమిషాలు, సాయంత్రం తిన్నాక చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం చేయవచ్చు. చప్పట్లు ఎంతో మేలు చేస్తుంది. వెనుకటి రోజులలో రాజులు కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చప్పట్లు కొట్టేది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే అంత ఆరోగ్యంగా ఉండుకుంటూ ఏ రోగం దగ్గర రాకుండా ఈ చప్పట్ల వల్ల చాలా లాభం పొందుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు చప్పట్లు ఉదయం 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలి, పడుకున్న ముందు తిన్నాక 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలని ఇది సిబిఐ టౌన్ కార్యదర్శి గుడ్డిపాముల శ్రీనివాసరాజు నా పేరు, ఆలేరు నాది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఆలేరులో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వారికి చెప్తున్నా, దేశంలో ఉన్న వారికి కూడా ఈ చప్పట్ల వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది, అదృష్టవంతమైన జీవితం కూడా గడపవచ్చు. పెట్టుబడి లేని విధానం ఇది. మనమేమైనా చప్పట్లు కొడుతున్నా పెట్టుబడి పెడుతున్నామా? పెడతలేము. ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించాలంటే రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చప్పట్లు కొట్టాలని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. దినోత్సవం సందర్భంగా చప్పట్ల ద్వారా ఆరోగ్యాన్ని మేలు కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల పైన కూడా ఆరోగ్యానికి బాగుంటుందని కోరుతూ మరి రోజు పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యంగా మనిషి దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి మరి చప్పట్లు కొట్టడం మంచి ఆరోగ్యానికి మంచిదని తెలుపుతున్నాను. హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్తుకు బలమైన పునాది విద్య అని తెలిపిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారని ఆరోపించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గంగాదేవి సైదులు, గోషిక కరుణాకర్. పేద ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యమన్న బెలిదే శ్రీనివాస్. కొప్పోలులో నల్గొండ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి మెగా ఉచిత వైద్య శిబిరం. ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో ఉత్సాహంగా నామినేషన్లు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభ్యర్థించిన ఉప్పలంచు కృష్ణ. ఎంసెట్ ర్యాంకుల్లో జయ కళాశాల విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన. నల్గొండ చేరుకున్న అమరవీరుల స్మృతి బస్సు యాత్రకు ఘన స్వాగతం. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రపంచ చప్పట్ల దినోత్సవ వేడుకలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.